హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చక్రాలు చూడండి నేను ఎంత ఈజీగా ఒత్తేస్తున్నాను. అంతకు పాతకాలంలో అయితే అవి ఒత్తేవి గిద్దల్లాగా ఉండేవి, 2 చేతులతో ఒత్తాలన్నమాట. అలా ఏం లేకుండా అదిగో అలా కింద బటన్ నొక్కేసి అది పైకి లాగేసి ఈ కింద ఉన్న బౌల్ గ్లాస్ లాంటి దాంట్లో పిండిని మనం స్పూన్తో పెట్టేసుకోవడమే. అదే అంతకు ముందు అయితేనేమో చేతులు నిండా చేసుకొని పెట్టేవాళ్ళం అనమాట. అలా కాకుండా సింపుల్గా స్పూన్తో తీసుకొని అందులో వేసేసుకోవడమే. పిండిని బాగా లోపలికి ఫిల్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి. దాన్ని ఫిల్ అయ్యేంత వరకు లోపలికి అనుకొని ఎయిర్ గ్యాప్స్ లేకుండా పెట్టుకోవాలి. పెట్టుకొని మొత్తం నిండిపోయేంత వరకు పెట్టుకోవాలన్నమాట. ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. మనకి చేతులు కూడా నొప్పి అనిపించవన్నమాట. చాలా ఈజీగా ఉంటాయి. వీటిలో చక్రాలవి రెండే కాకుండా చాలా షేప్స్ అయితే ఉంటాయి. దాన్ని అలా పెట్టేసుకొని రౌండ్ తిప్పేసుకోవటమే. ఒకటి వేసుకున్న తర్వాత ఇంకోటి మనం వేసుకోవడానికి గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్లో అది ఫిల్ చేసేసుకోవటమే. పిండి పెట్టేసుకొని చూడండి, ఇదైతే కాలుతుంది. నేను పొయ్యి మీదే వండాను అనమాట. పొయ్యి మీద అయితే బాగుంటాయని, గ్యాస్ అయినా ఎక్కువ పడుతుందని. చక్రాలంటే కొంచెం టైం పడతాయి కాబట్టి గ్యాస్ కూడా ఎక్కువగా పడుతుంది. అందుకని నేను పొయ్యి మీదే చేశాను అనమాట. పుల్లలు పెట్టుకొని అయితే చక్రాలు అయితే చాలా టేస్టీగా వచ్చాయి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట. కాలింది లేనిది ఎలా తెలుస్తుంది అంటే మనకి చక్రం అనేది సౌండ్ వస్తుంది. అలా చక్రం మీద టచ్ చేసినప్పుడు సౌండ్ వస్తే అది కాలినట్టు అనమాట. దాన్ని సెకండ్ రౌండ్ తిప్పుకోవాలి. తిప్పుకొని అటువైపు కూడా రెండో వైపు కూడా కాల్చుకొని తీసేసుకోవడమేనమాట. దాన్ని చూడండి ఎలా కాలుతుందో. Thank you for watching.